హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను 2 ఆమ్లెట్లు వేయబోతున్నాను ఫ్రెండ్స్. చూడండి, 2 గుడ్లు తీసుకున్నాను. చూడండి, పచ్చిమిర్చి, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ప్రజెంట్ ఏంటంటే మధ్యాహ్నము లంచ్లోకి ఇట్లా ఎర్రగడ్డలు ఇవి పచ్చిమిరపకాయలు తీసుకొని చేయాలనుకున్నాను. కాబట్టి దీంట్లో కొంచెం పసుపు వేసుకుంటాను, చిటికెడు. అలాగే ఉప్పు కొంచెం తీసుకుంటాను. ఒక కోడిగుడ్డు కొట్టేస్తాను. చూడండి ఫ్రెండ్స్, కోడిగుడ్డు చూడండి. దాన్ని కొంచెం బీట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఎందుకంటే మేము అన్నీ ఒక తూరు కలపమన్నమాట, సపరేట్ చేస్తాము. ఇది కొంచెం ఇట్లా బీట్ చేసుకుంటే నీట్గా దోశ వేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఫస్ట్ నేను కొంచెం ఆయిల్ తీసుకుంటున్నా. చూడండి, ఆయిల్ ఇలా వేసి పెనం పైన రబ్ చేసుకుంటున్నాను. బాగా బీట్ చేసుకున్నాను. ఇది బీట్ చేసుకున్నా కదా, ఇలా ఆమ్లెట్ వేస్తున్నా. ఇట్లా కొంచెము మళ్ళా ఇలా ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. ముందు బాగా వచ్చినప్పుడు చూడండి ఫ్రెండ్స్, తిప్పాను. ఆ పక్క కాలిపోయింది, ఈ పక్క చూడు తిప్పాను, బాగా వచ్చింది ఆమ్లెట్. చూడండి ఫ్రెండ్, ఆమ్లెట్ రెడీ. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా వేసుకున్నాను, తాకిచ్చిన. చూడండి, 2 ఆమ్లెట్ వేస్తున్నాను. ఫ్రెండ్స్, బాగా కాలుతా ఉంది ఆమ్లెట్. చూడండి, ఫ్రెండ్స్, అటు తిప్పి ఇటు తిప్పి కాల్చుకుంటా ఉండాలి ఆమ్లెట్. ఎందుకంటే నీసు వాసన అనేటువంటిది రాకూడదు ఫ్రెండ్స్. ఆమ్లెట్ తింటుంటే బాగా తినాలా అనిపించాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మనకు ఎన్ని ఆమ్లెట్లు కావాలంటే అలా. నేను 2 ఆమ్లెట్లు వేసాను, చాలు మాకు. ఎన్ని ఆమ్లెట్లు కావాలంటే అలా ఆమ్లెట్లు అలా వేసుకోవచ్చు. హ్యాపీగా తినచ్చు. పప్పులోకి బాగా రుచిగా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను.